రైతుల గురించి గత సంవత్సరం 22/6 మే నిర్వహించినటువంటి సభ ఇదే గ్రౌండ్లో మనందరం కూడా చూసినాం. మీ అందరి సాక్షిగా రుణమాఫీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పటం, దానిని తూచా తప్పకుండా అమలు చేసి తీరినాం. కానీ ఉదయం నుంచి చూస్తున్నాం, మళ్ళా ఏదో కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది. రాత్రిపూట అది అటువైపు ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగల కోసం పోలీసు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. మీ బతికేంది, మీ చరిత్ర ఏంది అనేది మీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్ధాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్ధాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి సరిగ్గా కొడితే 4-5 వేల మంది లేరు. అది కార్యకర్తలను దింపి ఓ 10 పరకో రైతులను తీసుకొచ్చింది కావచ్చు. కానీ కార్యకర్తలను నింపి వవ్వా అనిపించుకొని తృప్తిపడి మళ్ళీ పోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని తెలిసినా గుడ్డగాల్చి ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చి చావటం తప్ప మీకు మరో ఆలోచన లేదు. మీకు అసలు ఈ దొంగల ముఠ 10 ఏళ్లలో నరసింహమూర్తి అని చెప్పి వీళ్ళ టీఆర్ఎస్ నాయకులు దొంగ రైతులు ఏది మన పత్తిలు అవి ఇట్లా విత్తనాలు గిట్లా అమ్మి పట్టుబడి సుమారు 700 మంది రైతులకు 4 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించేదాకా మేము నిద్రపోలే. వాళ్ళకు వీళ్ళు చేసిన పాపానికి నరసింహమూర్తి బీఆర్ఎస్ నాయకుడు వెంకటాపురం వేల మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా ఇది. దానికి రాహుల్ గాంధీ గారిని తిట్టడం, ఇటుపోతే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళకి తిట్టడం, చేసిన తప్పులు చేసిన అని చూపించకుండా సిగ్గు శరం లజ్జ లేకుండా ఇక్కడ ఉన్న కమిషనర్ని పట్టుకొని ఎమ్మెల్యేలు ఖమ్మం పోయి చూసొచ్చి కరీంనగర్ పోయి చూసొచ్చిన చరిత్ర మర్చిపోతున్నారు వీళ్ళు. రైతులని భూ నిర్వసితులని ఎంత అవమానపరిచి కోట్ల చుట్టూ తిప్పి 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 ధర్నాలు చేసి ఇది చేసి 7,000 మంది రైతులు చనిపోయినరు. అసలు నిరసన తెలపటానికి జాగ లేకుండా వేదికలని తరలించేసిన వీళ్ళు, ఈ మూర్ఖులు. ఈ ఎదవ మాట్లాడతాడు ఇప్పుడు. ఈ ఎదవకు మర్చిపోయింది అనుకుంటాడో మరి ఏమనుకుంటాడో అర్థం కాలే. కానీ ఇప్పటికీ అరే డీకే బోస్, ఇవి ఏంటిరా మీ ప్రభుత్వంలో చేసినాయి కాదా? ఏం చేసినరా మీరు? నీతులు చెప్తాను మర్చిపోయిన అనుకొని నోటికి వస్తే ఏది వచ్చా అని మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ గారిని తిడతావు. మరి కుటుంబం అంతా పోయి కాళ్ళు ఎందుకు పట్టుకున్నారా మీరు? నీ ఇంట్లోనే 4 టైర్లు బిక్క దొప్పుతారు. నువ్వు ఇంకా బయట ఏదో రాష్ట్రంలో పొడుగు చేస్తా అని చెప్పి వరంగల్కి వస్తున్నావు. నీకు ఒక్క పని చెప్తే ఒక్క పని చెయ్యి. నువ్వు నిజంగా నిజాయితీ పరువును అయితే, మీరు చెప్పిన మాటలు అన్నీ నిజమైతే హన్మకొండ చౌరస్తాకు రా. ఇక్కడనే ఉన్నావు కదా, నీకు ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు కదా. 1 గంట కూర్చున్నావు రా. మీరు అందరు రండి, ఆడ కూర్చున్నావు ఆ ముఠ. నేను చెప్పిన చెడ్డి గ్యాంగ్ అని, నేను చెప్పిన దండపల ముఠ అని అది మాకే చెప్తాను వీడు. ఆ చౌరస్తాకు రా. లేదంటావా నీ ఇంటి ముందే పెట్టుకో. నీకు భయం, నువ్వు చౌరస్తాకు రావు. ఎందుకంటే వరంగల్ చేసిన అన్యాయం అంతా ఇంత కాదు నువ్వు చేసింది, మీ కుటుంబం చేసింది. అది జిల్లా ప్రజలందరికీ తెలుసు. గతంలో 10 ఏళ్ళలో ఏం జరిగింది, 2.5 ఏళ్ళలో ఏం జరిగింది అనేది. దానిని ఆడ కూర్చున్నావు రా. నిజంగానే ఒక ఛాలెంజ్ చేస్తాను నీకు. మీ అయ్య చెప్పినట్టు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు కదా, అది మళ్ళీ చెప్పు. నువ్వు నీకు చేతనైతే. పొద్దుగా లేస్తే బోకర్ మాటలు తప్ప నీకు వేరే పని ఉన్నదా? అసలు ఏమంట ప్రజలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా ఇది ఉన్నది అని చెప్పి ఆలోచన వెనక ముందు ఉన్నదా? నోటికి ఏదొస్తుంది, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, తల మార్చినోడు వాడు పట్టుకొని మీరు చదువుతా అంటాడు. ధరణి పేరు పెట్టుకొని ఎన్ని దందాలు నాయన మీరు చేసింది? 1, 2
యాదగిరిగుట్ట డెవలప్ చేస్తాను, యాదగిరిగుట్ట అనగానే అక్కడ రైతులందరూ 700 ఎకరాలే. ఈ సొంత తోపుటు చెల్లె చెప్తాను కదా భయ్ ఇన్ని, ఇక నువ్వు ప్రజలని నమ్మిస్తావు, ప్రజల్ని ఏమి ఒప్పిస్తాను వచ్చినావు ఇక్కడికి. ఎంబటి ఉన్న దుకాణం ఏంటిది? ఒకడు ప్లాట్ల కబ్జాదారుడు, వీనింటి ఒక లిక్కర్ కేసు, ఒకడు పాస్పోర్ట్ల కేసు, వీళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి పీడీ యాక్ట్ పెట్టి లోపడేయాలి అసలు వీళ్ళని. ఎందుకంటే ప్రజలని టెంప్ట్ చేసి అబద్ధాలతోటి మోసపూరితంతో రెచ్చగొట్టి ప్రజలను చెడగొట్టే ప్రమాదం ఉన్నది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కంటే ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు. ఇవాళ రైతులను రెచ్చగొడుతున్నారు. రైతులకు రుణమాఫీ అని చెప్పి మేము 80 to 90% మేము కంప్లీట్ చేసింది వాస్తవం 2 లక్షల రూపాయలు కాదా? అది రాని వాళ్లకు, ఎక్సెస్ ఉన్న వాళ్ళకో, లేకపోతే డిస్క్వాలిఫైడ్ అయిన వాళ్ళకో, కొందరికి రాని వాళ్ళని పట్టుకొని ఏమి చెయ్యలేదు అంటాడు. అంటే మీరు చేసినట్టు గుట్టలు 100 ఎకరాలు కొన్నట్టు ఆ మల్లారెడ్డి వీళ్ళ తిరిగి ఉన్నట్టు అందరికీ రైతు బంధు ఇచ్చి జేనుంటిమా? మేము మీ తిరిగా మోసం చేయాలనుకుంటే ఈ రుణమాఫీ బంద్ చేసుకుంటే 4 టర్ములు ఇవ్వగలుగుతాము. 4 టర్ములు ఇవ్వగలుగుతాము. మాకు తెలివి లేకనా? మేము ఇచ్చిన మాట నిల్చొని ఉంటాం కాబట్టి మేము దాన్ని నిల్చోబెట్టినాం. దాన్ని విస్మరించి ఇక్కడికి వచ్చి సిటీలో ఎక్కడ ఏం చేసామని చెప్పి పెట్టావు చెప్పి నాకు అర్థం కాలే. వరంగల్ జిల్లాని ఇవాళ నేను చెప్తున్న వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి. హన్మకొండ చౌరస్తాకు రా, నీకు ఇది నేను నిజంగా చెప్తానా, మేము గన్మెన్లను కూడా తీసుకోకుండా వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే హన్మకొండ చౌరస్తాకు రా, మాట్లాడదాం. జిల్లా అభివృద్ధి మీద మీరు తెచ్చిన నిధులెంత, మేము తెచ్చిన నిధులెంత, ఈ రెండున్నర సంవత్సర కాలంలో 2.5 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము. లెక్కలతో సహా పెడతాం మీ కాడ. ఈ దొంగ మాటలు, దొంగ కన్నీరు గార్చుకుంటూ ఎన్ని రోజులు ఎంతమందిని ఇంకెన్నరు మోసం చేద్దామని, ఎక్కడైనా అభివృద్ధి చేద్దామని చెప్పి వాళ్ళు ఎక్కడన్నా ఒక 1000 కోట్లు 2000 కోట్ల కేటాయిస్తాను అంటే అక్కడ ఈ ముఠా పోయి 100 ఎకరాలు కొని ప్రభుత్వ సొమ్ముతోటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అని పెట్టి ఆడ రేట్లు పెంచుకొని రైతులను నట్టేట ముంచిన దుర్మార్గులు వీరు. నాకు నిజంగా కూడా ఇలా డౌట్ వచ్చింది. ఆయన మాట్లాడిన ఆంధ్ర భాష చూస్తే వీడు తెలంగాణోడు ఆంధ్రోడు అసలు నాకు డౌట్ వస్తుంది దీని మీద. నాకు మూలాలు అయితే అవి ఇదేదో కల్తీ వ్యవహారం ఉన్నట్టున్నది దీన్ని బట్టి చూస్తే, ఇలా ఆయన మాట్లాడిన భాష చూస్తే. అసలు విచిత్రం ఏంటంటే 2 రోజులు రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీని పొగుడుతారు వీళ్ళు. అయ్యా 2 రోజులు పోతే 2 రోజులు తిడుతుంటాడు. అసలు నీ మాట మీద నీకే ఇది లేదు, అంతన లేదు, పొంతన లేదు. నీకేం తెలుసు అని చెప్పి నువ్వు బేసన్ల గాడికి వచ్చినాడు, అక్కడికి పోయి అవి గాడికి వచ్చినాడు, ఇవి పట్టుకొని రైతుల గురించి తెలిసినట్టు ఆ స్క్రిప్ట్ రాస్తే చదువుతాడు. ఇక నువ్వు చెప్తే నువ్వు రైతుల మీద ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్ నువ్వు చేయించిన ఎఫ్ఐఆర్ 2017లో. వాళ్ళ పేర్లు చూడండి: ఆనందరావు, వెంకటేశ్వర్లు, సత్తు కొండయ్య, బాలు, బూక్య అశోక్, బూక్య నరసింహారావు, బూక్య శ్రీను, బొంతు సైదులు, భవాసింగ్, బోనోతు ఉపేందర్. డేట్లతో సహా నువ్వు రైతుల మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు, డేట్లతో సహా. నీ బతుకు ఇది. ఏమైనా ఆధారాలు చూపించినారా నువ్వు? నోటికొస్తే ఏదో అది మాట్లాడుతావు. ఆధారాలు ఒక్కటి చూపించినావా నువ్వు? ఆ ధరణి అనే దాన్ని అడ్డం పెట్టుకొని 1000 మంది రైతులను రోడ్ల పాలు చేసి నిరసన తెలుపుకుంటాను చెప్పుకోలేకుండా వాళ్ళ నోర్లు నొక్కి ఇలా మళ్ళీ మాట్లాడుతుంటే అది విచిత్రం కాకపోతే ఏమనాలి దీన్నిగా. ఇక ఈ ముఠా చూడండి. ఇక మా నాయకులు అది చేస్తే మేమేం తక్కువ చేసినామా అని కింద ముఠాలు తడిసినాయి 10 కిలోలు దొబ్బు, మంచిగా లేదు, నాణ్యత లేదు, 10 కిలోలు దొబ్బు. ఎక్కడెక్కడ అసలు ఎక్కడ కేంద్రాలకు పోయినా 10 కిలోలకు తక్కువ దోసుక తినకుండా మీరు ఎక్కడన్నా ఇచ్చేసిరా రైతులని?
ఏను మామూలు మార్కెట్ వస్తే ఉరికించి కొట్టిరు, సోయి మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. అలా కూర్చున్నట్టు ఒకడన్నా రైతు ఉన్నాడా? దానికి మా వాళ్ళు రైతులు వాళ్ళ దాంట్లో కూర్చున్న ఒక రైతు ఉన్నాడు అలా వేదిక మీద కూర్చున్న దాంట్లో. శ్రీవాడపురం దొంగల ముఠా ఉన్నట్టున్నది ఆ ముఠా అంతా. ఎవడు వెయ్యికి తక్కువ లేడు. దోసుక తిన్న సొమ్ము తెలంగాణ ప్రజలది. అప్పుడు ఏం మాట్లాడిన వీళ్ళు, వరి ఎత్తే ఇది ఉంటుందని, ఇది ఉంటే అది ఉంటుందని చెప్పి. మేమైనా ఇంకా ఇంత ఖర్చు పెట్టి రైతుల అవగాహన సదస్సు ఎందుకు కల్పిస్తున్నామే? దీనికి ప్రజలకు రైతులకు అవగాహన ఉండాలని, దాని మీద ఏది వేస్తే వరి వేస్తే అందరం వరి వేస్తే ఎక్కువ ఇబ్బంది అవుతున్నది దీనికి ఇది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి మొక్కజొన్నల కాడికి వెళ్ళి మొదలు పెడతాం, ప్రతిది కూడా ప్రతి గింజ వరకు కొనాలని చెప్పి మేము తీర్మానం చేసుకుంటాం. మేము పోతుంటే ప్రతిరోజు మేము ఇది చేసుకుంటాం. దేని మీద దాని మీద ఒక క్షణం తీరిక లేకుండా మేము ఉంటాం ఇవాళ ప్రజలల్లా. వీళ్ళు కేవలం రెచ్చగొట్టడానికి సమయం కేటాయించింది తప్ప అభివృద్ధి గురించి ఎన్నడన్నా ఈ సమయం కేటాయించిండ్రా? మీ ఎమ్మెల్యేలకు మంత్రులకే సమయం టైం లేకుండా తిరిగిన వాళ్ళు దోసుక తిన్నారు మీరు. ఇలా వీళ్ళు నియమ నీతులు చెప్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఆడ చూడండి, ఉన్నదాని మీద 20కి 20 కుంపట్లు ఉన్నాయి. అప్పుడు సంచులు దొరకక, గోనె సంచులు దొరకక, ఏది దొరకక రైతులు అల్లడిపోయినప్పుడు 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ లెక్కెంబడి ఇచ్చినవారు నువ్వు? వాళ్ళ కాంపన్సేషన్ ఏ లెక్కెంబడి ఇచ్చావు చెప్పు? నువ్వు ఉల్టా మిగిలిన వాళ్ళకు బేడీలు ఇస్తావు. నువ్వు ఇలా తీర్మానాలు చేస్తావు. ఖమ్మంలో బేడీలు వేసి తిప్పలేదన్న రోడ్ల మీద. నేను నిజంగా చెప్తానా, ఈ తొట్టి గ్యాంగు గురించి వాళ్ళు పెట్టిన పిత్తంతా ఏది గ్రౌండ్లో పెట్టి 3,000-4,000 మందిని పెట్టుకొని సభ పెట్టుకొని డప్పులు కొట్టుకుని కాదు. నీకు నిజంగా చెప్తానా, నేను మీడియా వల్ల కాళ్ళేళ్ళు పట్టుకొని అందరిని బతిలాడితే అనుకోకుండా చొరవతో తీసుకొస్తా. నీవు ధైర్యం ఉంటే నువ్వు రాకడి వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఇలా వరంగల్ సెంటర్లో మాట్లాడినావు కదా. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఎన్ని నువ్వు ఇచ్చిన, మీ అయ్య నువ్వు 100 సార్లు తిరిగిను కదా. మేము ఢిల్లీకి తిరిగినా ఏం తెచ్చినావు అంటాను కదా. మీ అయ్య నువ్వు తేలేని ఎయిర్పోర్ట్ పైసలు మేము పట్టుకొచ్చినాం, వాడు తిరిగి పర్మిషన్లు పట్టుకొచ్చినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాని గురించి పోయి పట్టుకొని వచ్చి 25% కేంద్ర కాంట్రిబ్యూషన్ పెట్టి 75% మేము పట్టుకొచ్చినాం. జిఎంఆర్ నొప్పించినాం. మీరు 10 ఏళ్లలో చేయలేనిది. మెట్రో ఇష్యూలో మేము సీరియస్గా తీసుకున్నాం. దానికి మేము ఢిల్లీ తిరుగుతాం. మాది కేంద్ర పార్టీ. మీదేమున్నారా? మీరు రైతులు అని చెప్పి మోసం చేసుకుంటా పాపం అన్యాయం చేస్తాను రైతులని. నువ్వు ఇక్కడేదో పొడుగు చేసినావు అని చెప్పి రైతులందరూ నాశనం చేసి పక్క రాష్ట్రాలకు పోయి చెక్కులు ఇస్తానని చెప్పి తీసుకుపోయి చెల్లని చెక్కులు ఇచ్చి వచ్చే దొంగలు మీరు. పక్క రాష్ట్రాలు మహారాష్ట్రకు, పంజాబ్కు పోయి చెక్కులు పట్టుకపోయి ఇస్తా అని చెప్పి ఈడ వీకినట్టు ఆడ పోయి వీక్తామని చెప్పి చెక్కులు ఇచ్చి వచ్చే దొంగల ముఠ మీది. మీ అయ్యా నువ్వు చెరో దిక్కుపోయినరు. ఒక్క చెక్కు చెల్లిందా? ఆఖరికి లొల్లిపెట్టి పేపర్లలో టీవీలలో మీలాంటి వాళ్ళు అదేదో దొంగతనం బయట పెడతా అంటే 4 పట్టుకొచ్చి మళ్ళీ ఇస్తారు. వాళ్ళు అయ్యే చెప్తాడు, కొండ నాలుగు మందు పెడితే ఉన్న 4 ఊచిపోయిందంటాడు. లేదంటే ఏట్ల బీకినోడు గూట్లే బీక్తారట అంటాడు. వీడు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో బీకలే, ఎంపీ ఎలక్షన్లో బీకలే, ఇంకెళ్ళ బీకలే, ఇప్పుడు వచ్చాడు రైతులు ముచ్చడి చెప్పి బీక్తారంటాడు వీడు. నీ భాష నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము మాట్లాడవలసి వస్తుంది. ఆ భాషని నేను మాట్లాడాలంటే, నువ్వు మాట్లాడిన భాష మేము మాట్లాడాలంటే అందులో మేము డాక్టరేట్ చేసినాం, వైస్ ఛాన్సలర్ చేసినాం ఆ భాషలో. విన్నావా? నువ్వన్న సాఫ్ట్వేర్ కావచ్చు, మేము హార్డ్వేర్ బిడ్డ. మాది హార్డ్వేర్ మాది. నువ్వు ఎక్కడనో మీ అవ్వయ్య పేరు చెప్పుకొని వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయినావు. సొంత బ్యాగ్తో వచ్చిన వాళ్ళం బిడ్డ. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మేము. నువ్వేడికెళ్ళి వచ్చినావురా? నువ్వు లంగల్ల పుట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చొని 4 మాటలు చెప్పి ఓన్ వరుతాన వాళ్ళ కూర్చొని నీ నోటికి వచ్చిన భాష బిడ్డ. నేను ఇది ఒక్కటి చెప్తున్నా, నీ భాష యాస మార్చుకొని ఇంకోసారి వరంగల్కి వచ్చి గౌరవపదంగా సమస్యల మీద మాట్లాడు, నీకు గౌరవం ఇస్తాం. ఇలాంటి భాష కనుక మాట్లాడి వీడో ఫ్లెక్సులు పెడితే ఎవడో వీకిండట అని చెప్పి గాడపోయి దాడి చేస్తారు కార్పొరేషన్ మీద. ఇదా మీ సంస్కృతి? అప్పుడు అట్నే చేసారు. తెలంగాణ ఉద్యమం ముందు ఏంటంటే 4 పెట్టుకొని దాడి చేసుకుంటా పోతే కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా తొందరపడ్డారు, ఓపిక ఎక్కువ, వీళ్ళు చాలా ఓపిక పడతారని చెప్పుకుంటా పోయి అంటారు. ఆ ఓపిక మాకు లేదు. మేము కూడా మా హైకమాండ్ చెప్పదలుచుకున్నాం, మా ఓపికని కూడా మీరు కూడా ఆపకండిగా చాలు వీళ్ళు చేసే పనులకు. బిడ్డ ఇంకోసారి కనుక వచ్చి ఇట్టాడు పనులు చేస్తే నువ్వు తిరిగి కూడా పోవు వాపస్, గుర్తుపెట్టుకో. ఇలా పరాజకం అవుతుందా నీకేమన్నా?
నువ్వు నువ్వు అసలు పెద్దోనివా చిన్నోనివా అర్థం కాకుండా అటు ఇటు కాకుంటున్నావు నువ్వు. 2 తీర్లు అటు ఇటు కాకుంటూనే ఉన్నావు నువ్వు. బాంబులు పెట్టుడేందా? వానాయంలో కట్టుకుంటారు, వానాయంలో కూలుతుంది. సిబిఐ ఎంక్వైరీ అంటే వీడియో తిరగబడు మాకు మేము చూస్తాం, సిబిఐ ఎంక్వైరీ ఏత్త బీక్తాం అని బీజేపీ అంటాడు. ఏత్త వాడు బీకేలేదు, వీడు బీకేలేదు. అగ్రికల్చర్ బిల్లు ఎవరు పెట్టేవాడు మద్దతు తెలపలేదు. వీళ్ళు డిమానిటేషన్ కాడికి వెళ్ళి మొదలు పెడితే జిఎస్టీ నుంచి మొదలు పెడితే అగ్రికల్చర్ బిల్ దాకా మద్దతు తెలిపి అగ్రికల్చర్ బిల్లు మీద లాస్ట్ మినిట్లో యూటర్న్ చేసుకున్న దొంగలు వీళ్ళు. దానికి మేము బాంబులు పెట్టుడేందా? బాంబులు పెడితే చీరిక వస్తుందా? కూలిపోతుంది, ఎగిరిపోతుంది అది. అయినా వారాయంలో వాడు కట్టుకొని వాడు కూడా కొట్టుకొని వాళ్ళు చేసుకొని మా మీద అంట కడితే ఇది ఒక్కటి సారదా? ప్రజలు నమ్మాలన్నా వద్దనటానికి అసలు అది చేయబట్టి సగం ఓడిపోయింది వీళ్ళ కారణం. అది కారణమే అది. ఇది సిగ్గుసరం లేకపోతే అసలు మాట్లాడింది లేదన్న నాకు చిన్న మీరు ఏమనుకోకండి. మానసిక పరిస్థితి బాగలేదని మాకు ఇప్పుడే వాళ్ళంటే కొందరు చెప్తున్నారు. ఏది కేటీఆర్ మానసిక పరిస్థితి బాగలేదు అని కొద్దిగా సరే మేము కూడా మాకున్న దానిలో మేము కూడా ఇంత చందా వేసుకొని హాస్పిటల్ ఖర్చులు అవి అయితే మేము కూడా చేస్తాం. దయచేసి మీ మీడియా మిత్రులు కూడా మీకు వచ్చే జీతంలలో మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ పరిస్థితి బాగా లేదు మానసిక పరిస్థితి. వాడు ఏదేదో మాట్లాడతాను, రాత్రి పూట అక్కడికి ఎక్కడికి బయట పోయి ఇటు చుక్కలు లెక్క పెడతాను. చుక్కలు లెక్క దొరుకుతుందా వీరికి? మీరు చూసుకొని చుక్కలు లెక్క దొరుకుతుందా? అంటే బాంబులు పెట్టే ముచ్చట ఉన్నట్టున్నది ఇది కూడా. అంతే, బాంబులు పెట్టడానికంటే అర్థం పర్థం ఉండాలి. మాట్లాడటానికి ప్రజలు మరి నమ్ముతారా లేదా, ఇది ఏంటిది అనే దాన్ని బట్టి. ఇట్నే ఊరుకుంటా కూర్చుంటే ఎవడో తీసుకుపోయి కింద పెడతాడు బాంబే. అదేవిగా బీఆర్ఎస్ అంటేనే బద్మాష్ రాష్ట్రాల సమితి ఇప్పుడు జమ అయింది మళ్ళీ వరంగల్కు. ఏంటంటే వరంగల్ అంటే పోరుగడ్డ కాబట్టి మళ్ళీ ఇక్కడి వచ్చినాం, మేము పోరు మొదలు పెడుతున్నాం అని డైలాగులు కొడుతున్న వాడు బద్మాష్ గాడు కేటీఆర్ గాడు. వానికి నోరు అదుపు లేదు, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. అందుకని నేను బడవా అన్నాడు మన ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారే బడవే, మీరు ఇద్దరు కూడా బడవలు రాని అన్నాడు. అదే బడవల మాటలే మాట్లాడుతున్నాడు తప్ప వాడు ఏది కూడా ఒక్క మాట కూడా ఒక ముఖ్యమంత్రిని గౌరవించే విధంగా లేదు. అరే బడవే బద్మాష్గా, అరే హౌలే కేటీఆర్గా నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దిగవంత రాజశేఖర రెడ్డి గారు తన తొలి సంతకం ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ది. మరి 1000 ఎకరాలు పంచింది కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులను కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ది. నువ్వు కాళేశ్వరం కట్టి కూలేశ్వరం చేసిన ఘన చరిత్ర మీది. మీరు అర్హులేగా మాట్లాడేదానికి ఇక్కడ వరంగల్కి వచ్చి బిడ్డ మేము తలుచుకుంటే నువ్వు రోడ్డు ఈ వరంగల్ పొరమేడ కూడా దాటవు. బడవ మాటలు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మీరు దోసుకున్న డబ్బు, తెలంగాణ ప్రజలపైన దోసుకున్న డబ్బు ఈరోజు మీకు వాటిని పెట్టి వాటితోనే మీరు మళ్ళీ ప్రజలను మోసం చేయాలని వస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారు మీ వ్యవహార శైలి. నువ్వు అనుకుంటున్న బిడ్డ నీకే మాట్లాడొస్తుంది అనుకుంటున్నావు. అంతకంటే మరి 3rd డిగ్రీ చూపెడతాం మేము. సాఫ్ట్వేర్ అని నువ్వు పెద్ద విరవిగుతున్నావు, మేము హార్డ్వేర్ ఇప్పుడు మా రాయన్న చెప్పినట్టుగా. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. రైతులను కాపాడిన ప్రభుత్వం మాది. నువ్వు రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీది. మరి ఇక్కడ మా వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో కూడా తెలుసు మీ అందరికీ. రైతులను పోలీస్ స్టేషన్లో కొట్టిన చరిత్ర మీది. మరి వారికి బేడీలు వేసి వారిని చిత్రహింసలకు గురి చేసిన మీరు మళ్ళీ ఈరోజు రైతులను ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు బిడ్డ. నువ్వు ఎంత హౌలేగాడు, మా తెలంగాణకు పట్టిన చీడ పురుగు నువ్వు. ఇంకా నువ్వు రారాజులాగా విర్రవీగుదాం అనుకుంటున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా నిన్ను ఎక్కడ బొందపెట్టాలో అక్కడ బొందపెట్టిన రైతులు గుర్తించే. మరి ఈరోజు రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ చేసిన ఘనచరిత్ర మాది. ఇవాళ వడ్లను కానీ ప్రతి సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ది. మరి ఆ సన్నవడ్లను కొని వరేస్తే ఉరియన్న మీ అయ్యా ఈరోజు వరేయమని మా కాంగ్రెస్ క్యాబినెట్ అంతా కూడా తీర్మానం చేసి వరేయండి, వరేస్తే మీకు బోనస్ ఇస్తామన్న చరిత్ర మరి కాంగ్రెస్ చరిత్ర. మరి నువ్వు రాహుల్ గాంధీ గారిని కూడా ఏకవచనంతో అరేతురే అని మాట్లాడుతున్నావు బిడ్డ. మరి జాగ్రత్త, నీ నోరు ఒళ్ళు పెట్టుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడు.
నువ్వు వేదిక మీద ఉండి బహుశా హీరో అనుకుంటాను, నువ్వు ఫామ్ హౌస్లకు లేకుంటే పబ్లకు గెస్ట్ హౌస్లకు పరిమితమైన ఉన్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు అట్లా కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆహర్నిశలు 18 గంటలు పనిచేసే గొప్ప నాయకుడు. కింది నుండి వచ్చిండు. మీ అయ్య పేరు చెప్పుకొని వచ్చినట్టు కాదు. ఇవాళ మీ అయ్య పేరు లేకుంటే నీ చరిత్ర ఎక్కడరా? అవలేగా. ఇవాళ వరంగల్ ప్రజలు నిన్ను భుజాన్ని వేసుకొని పోయినరు. అప్పుడు తెలంగాణ కోసం, తెలంగాణ సాధనలో వరంగల్ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, సంబంధ వర్గాలు తెలంగాణ సాధనలో మీతోనుంటే ఈరోజు తెలంగాణలకు ఇచ్చిన బహుమతిదారును. మళ్ళీ ఇవాళ వచ్చి చిలక పలుకులు పలుకుతున్న బిడ్డ బూట్లేగా. నువ్వు బఫూన్ కానీ తయారైనావు. ట్రాన్స్జెండర్ కంటే దిగజారిపోయినావు నువ్వు బిడ్డ. బట్టలు ఇప్పి కూడా తరిమి కొడతాం అనుకుంటాను. కానీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏకవచనాలతో మాట్లాడుతున్నావు. యూజ్లెస్ ఫెలో. నువ్వు చదువుకున్నావారా? అనద్దు. కానీ ఆ వాళ్ళు గొప్పవారు అన్నారు ఒకప్పుడు. వీనంత డర్టీ పొలిటీషియన్ ఇంకెవరు లేడు ఇక్కడ. ఇంత డర్టీ పొలిటీషియన్ గాడు. బడవా అన్న కూడా సిగ్గులేదు వీనికి. ఇద్దరు బడవగాళ్ళు కలిసి తెలంగాణను అంతా నాశనం చేసింది. సొంతింటి ఆడబిడ్డ చెప్పిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ పెద్ద మొగనివని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని వరంగల్ జిల్లాలో. ఏంటంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పిన గీత గీసిన దాటతలేము. ఏంటంటే మనం సహనం పాటించాలి, ప్రజల కోసం పనిచేయాలి, మనం నాయకులం కాదు సేవకులాగా పనిచేద్దామని చెప్పింది కాబట్టి మేము ఓపిక పడుతున్నాం బిడ్డ. లేకుంటే చెడ్డి కూడా తీసి పొలిమల్ల వరకు తరిమి పంపిస్తాం బిడ్డ. నీ అంత దరిద్రం ఉండేవాడికి ఎవరు లేడు ఇక్కడ. నీ అయ్య పోయి ఫామ్ హౌస్లో పన్నాడు. నీ లెగ్గు ఐరన్ లెగ్గు ఎక్కడ కాలు పెడితే మీ అయ్యా నువ్వు అక్కడ. ఇవాళ ముఖ్యమంత్రులు అందరూ ఓడిపోయారు. అటు వెస్ట్ బెంగాల్ పోతే దీది ఓడిపోయింది, ఇటు చెన్నై పోతే స్టాలిన్ ఓడిపోయిండు, కేరళ పోతే అతను ఓడిపోయాడు. నీ అయ్యా నువ్వు ఐరన్ లెగ్గు రే యూజ్లెస్ ఫెలోగా. నీకు నువ్వు పెద్ద గొప్ప మేధావి అనుకుంటున్నావు బిడ్డ. నీకు 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడంగానే నేనే పెద్ద గొప్ప అనుకుంటున్నాను. నీ వల్ల ఎంతోమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. నువ్వు చేసిన దుర్మార్గ పనులు, మీరు చేసిన పాపాలు ఇంత అంత కాదు. ఈ పాపాలన్నీ కడుక్కుంటూ వస్తున్నాం. ఏంటంటే మన అందరినీ కూడా సమాజం చూస్తుంది కాబట్టి సమాజం ముందు గౌరవంగా మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడుతున్నాం. నోరు జాగ్రత్తలేము. నీ అంత బడవగాడు ఎవరు లేడు కాబట్టి జాగ్రత్త బిడ్డ. రైతులను కాపాడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికి కూడా తుమ్మల నాగేశ్వరరావు వారిని కూడా నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు. తుమ్మల నాగేశ్వరరావు కాలు కోరుకున్నంత అనుభవం లేదురా నీకు. ఆయన స్వయాన రైతు. ఆయన రైతు కష్టాలు తెలుసు వారికి. ఆయన ఏ సమయం దొరికినా ఆ సమయంలో మళ్ళీ ఆయన తన సొంత ట్రాక్టర్ని నడుపుకుంటూ పోయి వ్యవసాయం పనులు చేస్తాడు. రైతుల కోసం తెలుసు కాబట్టి ఈరోజు రైతులు ఏ విధంగా ఈ యొక్క రైతాంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలని మరి మీరు ఫామ్ హౌస్ల మీద ఫామ్ ఆయిల్ మీద కోట్లు దండుకొని పోయినారు. కానీ ఈరోజు అదే ఫామ్ ఆయిల్ని పెట్టి మంత్రి గారు అన్ని విధాల ఈ రైతాంగాన్ని ముందు తీసుకెళ్తున్నాడు. ఈరోజు ప్రతి గింజను ఒడిసిపెట్టి కొంటున్నాం. ఎక్కడ కూడా వర్షం పడ్డ గింజలు కూడా రైతులకు అన్యాయం కాకుండా కాపాడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త బిడ్డ. అవలేగాన్లాగా మాట్లాడకు. మాట్లాడితే మంచిగా మాట్లాడు, లేదంటే ముఖాముఖిరా చూసుకుందాం. మరి నీకు ఎంత దమ్ముందో మాకు ఎంత దమ్ముందో చూపెడతాం మరి.